వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, 25 కంపార్ట్మెంట్లలో భక్తులు. సుప్రీంకోర్టులో మల్లారెడ్డికి దక్కని ఊరట. పునర్వికకు పునర్జన్మ, చిన్నారి కోసం ఏకమైన తెలుగు రాష్ట్రాలు, విజయవంతమైన నిధుల సేకరణ. గుంటూరులో ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ర్యాలీ, ఏపీ తెలంగాణ యువతకు అవకాశం. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ. ఇక వివరాల్లోకి వెళ్తే, కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 7 కొండల వాడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బుధవారం ఉదయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న వారికి 3 నుంచి 5 గంటల సమయం పడుతుందని వెల్లడించారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని తెలిపారు. నిన్న మొత్తం 74,902 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొత్తం 22,869 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. హుండీ ద్వారా 4.5 కోట్ల ఆదాయం వచ్చింది. సుప్రీంకోర్టులో తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలకు చుక్కెదురైంది. జీడిమెట్ల భూ సర్వేకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని జీడిమెట్ల సర్వే నెంబర్ 82/1 ఈఈలో గల 0.33 గుంటల భూమికి హద్దులు నిర్ణయించాలని కోరుతూ సేరి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తొలుత హైకోర్టును ఆశ్రయించారు. తన భూమికి వెళ్లే దారిని మూసివేశారని, ఈ విషయంలో తహసీల్దార్ జారీ చేసిన లేఖను కూడా ఆయన తన పిటిషన్లో సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జ్ 45 రోజుల్లోగా సర్వే పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ తీర్పును మల్లారెడ్డి తదితరులు డివిజన్ బెంచ్లో సవాల్ చేయగా సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం సమర్థించింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై నిన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. సర్వే ప్రక్రియ ఇప్పటికే పూర్తయినందున ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ పిటిషన్ను తోసిపుచ్చింది. మానవత్వం గెలిచింది. అరుదైన వ్యాధితో పోరాడుతున్న 11 నెలల చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకమయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఒక మహాయజ్ఞంలో సాగిన క్రౌడ్ ఫండింగ్ విజయవంతమైంది. చిన్నారి చికిత్సకు అవసరమైన భారీ మొత్తం సమకూరడంతో ఇకపై ఎవరూ విరాళాలు పంపవద్దని పాప తండ్రి సురేష్ కుమార్ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. తన కుమార్తెకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ కుమార్, పుష్పావతి దంపతుల కుమార్తె పునర్విక స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్ 1 అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీని చికిత్సకు వాడే ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు అని వైద్యులు చెప్పడంతో ఆ పేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ విషయం తెలిసిన వెంటనే తెలుగు రాష్ట్రాలకు చెందిన కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రంగంలోకి దిగారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ల ద్వారా చిన్నారి పరిస్థితిని వివరిస్తూ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈ పిలుపునకు యువత, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా ట్రావెల్ విత్ జగదీష్ అనే ఇన్ఫ్లుయెన్సర్ ఒక్కరే 1.5 పైగా సేకరించడం విశేషం. ఇలా ప్రజల నుంచి మొత్తం 8.53 కోట్లకు పైగా విరాళాలు అందగా ప్రభుత్వ సాయంతో కలిపి చికిత్సకు కావాల్సిన నిధులు సమకూరాయి. ప్రస్తుతం పాప ఆసుపత్రిలో ఉందని, 4-5 రోజుల్లో ఆమె ఆరోగ్యం, చికిత్స వివరాలపై పూర్తి అప్డేట్ ఇస్తామని సురేష్ కుమార్ తెలిపారు. చికిత్సకు అవసరమైన దానికంటే ఎక్కువగానే నిధులు అందాయని, మిగిలిన డబ్బును తనలాగే ఇబ్బంది పడుతున్న ఇతర చిన్నారుల వైద్యానికి అందిస్తానని ఆయన ప్రకటించడం అందరినీ కదిలించింది. వాస్తవానికి ఇంజెక్షన్ ఖర్చు కూడా అంచనా వేసిన దానికంటే తక్కువగా సుమారు 10 కోట్ల లోపే ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. ఒక్క చిన్నారి ప్రాణం కోసం తెలుగు ప్రజలు చూపిన చొరవ మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు భారత వాయుసేన శుభవార్త చెప్పింది. అగ్నివీర్ వాయు నియామకాల కోసం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మార్చి 9 నుంచి ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లపై నిన్న కలెక్టర్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ డైరెక్టర్ వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ ర్యాలీ షెడ్యూల్ ను వివరించారు. మార్చి 9, 10 తేదీల్లో 2 రాష్ట్రాల మహిళా అభ్యర్థులకు, 12, 13 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులకు, 15, 16 తేదీల్లో తెలంగాణ పురుష అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ జరుగుతుంది అని ఆయన స్పష్టం చేశారు. ఈ ర్యాలీకి హాజరయ్యేందుకు ముందస్తు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని, అభ్యర్థులు నేరుగా పాల్గొనొచ్చని తెలిపారు. ఈ నియామకాలకు అవివాహిత యువతీ యువకులు మాత్రమే అర్హులు. జూలై 2, 2005 నుంచి జనవరి 2, 2009 మధ్య జన్మించి ఉండాలి. కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల కనీస ఎత్తు 152 సెంటీమీటర్లు ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా మొదట శారీరక దారుఢ్య పరీక్షలు, ఆ తర్వాత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారు తదుపరి దశలకు అర్హత సాధిస్తారు. ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం, 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు అన్ని పత్రాల 6 సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాల్సి ఉంటుంది. షెడ్యూల్ చేసిన తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ లో ఓ విద్యుత్ శాఖ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టాడు. మాసప్ ట్యాంక్ సెక్షన్ లోని టీజీఎస్ పీడీసీఎల్ ఆపరేషన్స్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మామిడిశెట్టి శ్రీనివాసరావు ఓ వినియోగదారుడి నుంచి 16,000 రూపాయల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఓ ఫిర్యాదుదారునికి చెందిన విద్యుత్ మీటర్ ను అధికారులు సీజ్ చేశారు. దానిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఏఈ శ్రీనివాసరావు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు నేరుగా ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా పథకం ప్రకారం వలపన్నారు. బాధితుడి నుంచి శ్రీనివాసరావు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని కోరారు. అలాగే వాట్సాప్, ఫేస్బుక్, వెబ్సైట్ ద్వారా కూడా తమను సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఇది ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.